హలో అండి అందరికీ. ఆపరేషన్ సింధూర్ తర్వాత మన భారతదేశం యొక్క త్రివిధ దళాల సత్తా అనేది ప్రపంచానికి తెలిసి వచ్చింది. ఇప్పటి వరకు కూడా భారతదేశం అంటే ఒక థర్డ్ వరల్డ్ కంట్రీ, ఈ దేశానికి ఏమీ చేత కాదు అనే దృక్పథంలో ఇప్పటివరకు కూడా ప్రపంచ దేశాల్లో మనం చూసాయి. కాకపోతే ఎప్పుడైతే ఆపరేషన్ సింధూర్ మనం చేసి ఏదైతే పాకిస్తాన్లో ఉన్న దాదాపు 9 ఉగ్రవాద స్థావరాలను మట్టిపెట్టి రావడంతో మన భారతదేశం యొక్క సత్తాని ప్రపంచ దేశాలు అయితే గుర్తుపెట్టడం జరిగింది. ముఖ్యంగా ఏంటి అంటే భారతదేశం ఇంత యాక్యురేట్గా, ఇంత పిన్ పాయింట్ ప్రెసిషన్తో దాడి చేయడానికి ఉపయోగించిన ఆయుధాలు ఏంటి అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయుధాల గురించి తెలుసుకోవడం అయితే మొదలుపెట్టారనమాట. అందులో భాగంగా ఏదైతే రఫేల్ మన భారతదేశం ఫ్రాన్స్ నుంచి దిగుమతి చేసుకుంది కదా, ఆ రఫేల్ని యొక్క ఆపరేషన్స్లో వాడాం కాబట్టి ఈ రఫేల్కి డిమాండ్ బాగా పెరిగింది. ఏదైతే ఈ రఫేల్ విమానాలను తయారు చేసే డసాల్ట్ ఏవిగేషన్ కంపెనీకి సంబంధించిన షేర్లు అనేవి ఒక్కసారిగా పెరిగిపోయినాయి. ఎందుకంటే యుద్ధంలో నిరూపితమైంది కాబట్టి ఆటోమేటిక్గా ఆ ఫైటర్ జెట్కి కెపాసిటీ ఉంది కాబట్టి ప్రపంచ దేశాలన్నీ కూడా ఆ ఫైటర్ జెట్ని కొనడానికి అయితే ఆసక్తి అయితే చూపుతున్నాయి. అలాగే మన భారతదేశానికి సంబంధించిన ఆకాశ్ మిసైల్ సిస్టమ్ కానీ, S-400 సిస్టమ్ కానీ, అలాగే మనం చూసుకున్నట్లయితే ఏదైతే బ్రహ్మోస్ మిసైల్ కానీ, వీటన్నిటి కూడా భారతదేశ త్రివిధ దళాలు చాలా సమర్థవంతంగా వినియోగించినాయి అనమాట. చైనాకి సంబంధించిన HQ డిఫెన్స్ సిస్టాన్ని కూడా భద్రగొట్టుకొని మరి ఏదైతే పాకిస్తాన్లో ఉన్న వాటిని వాళ్ళ ఉగ్రవాద స్థావరాలని ధ్వంసం చేసినాం కేవలం 24 స్థానాలు. అలాంటప్పుడు వీటి యొక్క సామర్థ్యం బయటపడింది కాబట్టి అలాంటప్పుడు వీటి యొక్క షేర్లు, స్టాక్స్ పెద్ద ఎత్తున ప్రపంచ దేశాలు కొనడానికి ఆసక్తి చూపుతున్నారంటంలో ఎలాంటి సందేహం అయితే లేదు. ఎక్కడో ఉన్న డసాల్ట్ స్టేట్స్ ఏదైతే ఆపరేషన్ సింధూర్ తర్వాత ఎక్కడికో వెళ్ళిపోయినాయి అని చెప్పేసి మనకైతే అర్థమవుతూ ఉంది. ఏదేమైనా కానీ దీని అంతటికీ కారణం వాటిని అంత సమర్థవంతంగా వినియోగించిన భారతదేశ త్రివిధ దళాలకి దక్కిద్దంటంలో ఎలాంటి సందేహం అయితే లేదనమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ తెలియజేయండి. ఓకే.